ఈరోజు మేము కేటీఆర్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యువతరాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రేరేపించే కార్యక్రమం చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సూటిగా ఈరోజు 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన తర్వాత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని అడుగుతా ఉన్నాం. 21 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకున్న ఈ యువకుడు, ఆ సోదరి 2014 నుంచి ఈరోజు 2024 వరకు అంటే 10 సంవత్సరాలు వారి మొత్తం శక్తినంతా కూడా 21 ఏళ్ళు వయసున్న ఆ సోదరుడు, ఆ సోదరిమణి 30 ఏళ్ళకు వచ్చే వరకు కూడా నేను గ్రూప్ 1 అధికారి కావాలని కోరుకున్న వేలాది మందికి ఏం జవాబు చెప్తారు? వారికి ఫస్ట్ క్షమాపణ చెప్పండి. మేము వచ్చినాం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినాం, మీరు అడ్డుకునే ప్రయత్నం చేసినారు, ఆగలేదు, తీసుకొచ్చి చూపెట్టి ఈరోజు దాదాపు 600 మంది గ్రూప్ 1 అధికారులుగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన అనేక మంది గ్రూప్ 1 అధికారులుగా నియామకాలు చేయడం జరిగింది. నిన్న నేను తాండూరు పోయినా, వికారాబాద్ పోయినా. తాండూరు గ్రూప్ 1 నుంచి నియామకుడైన మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసిన సోదరా అంటే 10 సంవత్సరాల నుంచి వేచి చూసి తెలంగాణ వచ్చిన తర్వాత నేను గ్రూప్ 1 అధికారి కావాలని చూసి 10 సంవత్సరాల కాలం పాటు మీరు చెప్తా ఉన్నారే గొప్పలు. ఆ అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ, ఆ చిక్కటిపల్లి చుట్టూ, ఆ చార్మినార్ చౌరస్తా చుట్టూ తిరిగి చదువుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు వచ్చినాయి. నేనలే ఆ తాండూరు మున్సిపల్ కమిషనర్ అన్నాడు, అదే వికారాబాద్ కమిషనర్ కూడా. ఈరోజు మేము అదే పరిగికి సంబంధించిన కమిషనర్ గారు కూడా మేము మొదలుపెట్టిన ఈ గ్రూప్ 1 పరీక్షల ద్వారా నియామకులైనది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అందరూ వాళ్ళే వెళ్తారు. ఈరోజు జగిత్యాల మున్సిపల్ కమిషనర్, ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్తా ఉన్నారు, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ ఇది వెరిఫికేషన్ చేసుకోమంటున్నారు కేటీఆర్. ఈరోజు మేము మాట్లాడినా, మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినా, ఆ రోజు వరకు ఇచ్చిన ఉద్యోగాలు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా, ఆ రోజు వరకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి 56,000 మాట్లాడంటే గొప్పగా చూపెట్టిండ్రు. ఇగో ఈ మంత్రి ఈ విధంగా మాట్లాడిండ్రు, ఇంకోరు 70,000 మాట్లాడిండ్రు. అది కాదు, మీ సంకల్ప బలాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ఎలక్షన్లో చెప్పినాం, ఎక్కడ వెనకాడతలేం. ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మేము మొదలుపెట్టినాం. మిమ్మల్ని ఎవరైనా ఆపినరా? నియామకాలు చేస్తే ఆపినరా? మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, చాలా పవర్ఫుల్ ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగినారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆగుతుందా అని మాట్లాడింది. మేము ఎక్కడైనా ఆపినామా? మేము యువతరానికి సంబంధించిన వారి జీవితాలతో ఆడుకోలేదు. ఈరోజు ఎవరు వాడితే వారు మేము అందుకోసమే ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, అందుకోసమే బాహటంగానే నియామక పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కోర్టులో పోయినాయని నిద్రపోయింది, ప్రకటనలు చేసి ఆ ప్రకటన కోర్టుకు పోతే నిద్రపోయింది. దాన్ని ఆపలేమేమో, దాంట్లో చిక్కుముడిలిప్పి కోర్టు పరంగా పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రక్రియను మొదలుపెట్టి పూర్తి స్థాయిలో వారికి నియామకాలు చేసి వారి ముందు నిలబడ్డాం. మేము ఎందుకు ఎల్బీ స్టేడియంలో కానీ, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎదురుగా కానీ, లేకుంటే ఇతర పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా ఎందుకు ఇస్తున్నామంటే ఇట్లనే మాట్లాడతారు. ఎక్కడున్నాయి 66,000 ఉద్యోగాలు అంటారు. నిన్న మా లక్ష్మణ్ కుమార్ గారు చెప్పిన రమ్మనండి, మొత్తం పరేడ్ చేపిస్తామని. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే యువతరాన్ని తప్పుదారి పట్టించి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మా యువ మిత్రులకు కూడా కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్రానికి సంబంధించిన యువ మిత్రులకి మీ బంగారు భవిష్యత్తుని చూడాలనే మా ఉద్దేశం.